ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం. రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, రాబో కాలమందు నీకు మేలే కలుగు. నీకు నీ పిల్లలకి ఎలాంటి ప్రమాదం రాదు. నీకి నీ పిల్లలకి ఎలాంటి కీడు రాదు. సంతోషముతో నీ పిల్లలు జీవించెదరు. సమాధానముతో మీ భార్య భర్తలు బ్రతికెదరు. అందుకే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, రాబో కాలమందు నీ పిల్లలు స్వదేశముకు వచ్చేదరు. నేను విడిచిపెట్టి పెళ్లి చేసుకుని నిన్ను విడిచిపెట్టి వారు వేరొక కాపురం పెట్టుకొని ఉన్నారా? వేరొక దేశానికి వెళ్ళిపోయారా? నిన్ను ప్రక్కన పెట్టేశారా? అయితే నీ పిల్లలు స్వదేశానికి వస్తారు, నీ ఎద్దకు వస్తారు, నీతో ఉంటాడు. నిన్ను ప్రక్కన పెట్టేశారా? బాధపడుతున్నావా? నా పిల్లలను నేను కన్నాను, పెద్ద చేశాను, ఇదిగో చక్కగా చదివించాను, జాబు తెప్పించాడు, పెళ్లి చేశాడు, దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారంటూ ఏడుస్తున్నావా? భయపడవద్దు తల్లి, అయ్యా, అమ్మా, భయపడవద్దు. నీ పిల్లలు స్వదేశానికి వస్తాడు, నీ దగ్గరికి వస్తాడు, నిన్ను కలుస్తాడు. తల్లి అంటే అర్థం ఏంటో నీ పిల్లలకి అర్థమవుతుంది. డబ్బు ఉండి, హోదా ఉండి, పలుకుబడి ఉండి నిన్ను ప్రక్కన పెట్టేశారు. ఒక సమయం వస్తుంది, నాకు తల్లి నాకు కావాలి, నా తండ్రి నాకు కావాలి, నా కుటుంబం నాకు కావాలంటే పరిగెత్తుకుంటా వస్తాడు, స్వదేశానికి వస్తాడు. ప్రియ సహోదరుడా, నీ భార్య నేను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నీ భార్య నిన్ను నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది. నా భర్త నాకు కావాలి, మరలా నీ దగ్గర వస్తుంది, స్వదేశానికి వస్తుంది, నీతో కాపురం చేయడానికి వస్తుంది. భయపడబోద్దాం, భయపడబోద్దాం, భయపడబోద్దాం. తల్లి, నీ పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ప్రియ సహోదరి, నీ భర్త అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నాడు. భయపడబోద్దాం. స్వస్థ పొందుకొని క్షేమకరముగా నీ ఇంటికి వస్తాడు. నీ ఇంటికి వస్తాడు. నీ తల్లిని ఇంటికి వస్తుంది, నీ తండ్రి నీ ఇంటికి వస్తాడు. నీ పిల్లలు మంచిగా ఉంటాడు, స్వదేశానికి వస్తారు. మీరందరూ సంతోషంగా జీవిస్తారు. నీకు మేలే కలుగు, ఏ కీడు సంభవించదు. భయపడవా. అప్పుల సమస్యలతోనూ బాధలతోనూ నీ భర్త దేశ దిమ్మని తిరిగిపోయాడా? చెప్పుకోలేక నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడా? నీ భర్త మరలా వచ్చు. వ్యాపారంలో కుప్పగొలిపోయినావా? అర్థమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయినావా? పరిస్థితులు బాగలేక ఊరు వదిలిపెట్టి నీ కొడుకు వెళ్ళిపోయాడా? నీ భర్త వెళ్ళిపోయాడా? నీ పిల్లలు మళ్ళా వచ్చు, స్వదేశానికి తిరిగి వచ్చు. ఎక్కడ తలదించుకున్నారు నీ పిల్లలు, ఎక్కడ తలదించుకున్నాడు నీ కొడుకు, అక్కడే దేవుడు మరలా నిలబడి అవుతున్నాడు. గనక ప్రార్థించు, ప్రార్థించు. ఆయన ప్రభు నమ్ము. ప్రభువా, నేను నమ్ముతున్నానయ్యా, నాకు సాయం చేయండి. మీ కృపతో నింపండి, మీ దయతో నింపండి, మీ శక్తితో నింపండి, మీ ప్రభావంతో నింపండి. నా పిల్లలను, నా భర్తను, నా భార్యను, నా కుటుంబమును నీకే సమర్పిస్తున్నానాయా. ప్రార్థన చేయి. నీ భారము యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. భయపడవద్దు. చక్కగా దేవునికి మహిమకరముగా ప్రార్థించు.
ఆయన మీద నమ్మకం ఉంచు. ప్రభు నీకు సాయం చేస్తాడు. ప్రభు నీకు సాయం చేస్తాడు.